హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నెంబర్ ఎనాలజీ గురించి తెలుసుకుందాం. ఎనాలజీలో సెకండ్ టాపిక్ నెంబర్ ఎనాలజీ. నెంబర్ ఎనాలజీ గురించి మనం ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం బేసిక్గా స్క్వేర్స్ కానీ క్యూబ్స్ మల్టిప్లికేషన్స్ గురించి ఐడియా ఉండాలి. స్క్వేర్స్ క్యూబ్స్ ఇలాంటి క్వశ్చన్స్ వీటిని బేస్ చేసుకొని నెంబర్ ఎనాలజీ టాపిక్ నుంచి మనని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వీటిని మనం తొందరగా ఆన్సర్ చేయాలంటే ఈ క్యూబ్స్, ఈ స్క్వేర్స్, ఈ మల్టిప్లికేషన్స్ గురించి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే కొన్ని ట్రిక్స్ మనం తెలుసుకుందాం. స్క్వేర్స్ చూద్దాం. ఫస్ట్ స్క్వేర్స్ వాల్యూస్ 2 స్క్వేర్కి 4, 3 స్క్వేర్కి 9, 4 స్క్వేర్కి 16, 5 స్క్వేర్కి 25, 6 స్క్వేర్కి 36, 7 స్క్వేర్కి 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100, 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169, 14 స్క్వేర్ 196, 15 స్క్వేర్ 125. ఇలా ఈ 16 స్క్వేర్ 256, 17 స్క్వేర్ 289, 18 స్క్వేర్ 324, 19 స్క్వేర్ 361, 20 స్క్వేర్ 400. ఈ వాల్యూస్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనం స్క్వేర్ చూసాం కదా, ఈ స్క్వేర్స్ని మనం ఈజీగా ఒక్కొక్కసారి మనం ఎగ్జామ్స్లో గుర్తుకు రావనుకోని ఇలా మనం కొన్ని ట్రిక్స్ ద్వారా మనం స్క్వేర్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 11 స్క్వేర్ అనుకోండి, డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కదా, 11 ఉంది కదా, 1 స్క్వేర్ 1 స్క్వేర్, మళ్ళీ ఈ మూడింటి మధ్యలో మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ 1 ఇంటూ 2. సో 1 స్క్వేర్ అంటే 1, 1 ఇంటూ 1 ఇంటూ 2 2, 1 స్క్వేర్ అంటే 1. ఇంతకుముందు స్క్వేర్స్లో మనం 11 స్క్వేర్ని 121 అని ఉంది చూడండి, అది గుర్తు తెచ్చుకోండి. సో ఆన్సర్ ఇలా కూడా రాబట్టవచ్చు మనం. ఇంకొంచెం పెద్ద వాల్యూ ఉందనుకోండి, మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం డిఫికల్ట్ అయిపోతుంది మనకి. సో మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం 11ని ఎలా క్యాలిక్యులేట్ చేసినామో యాజ్ ఇట్ ఈస్గా 9 కూడా అలా 92 స్క్వేర్ని కూడా అలా క్యాలిక్యులేట్ చేద్దాం. 9 స్క్వేర్, ఇక్కడ 2 స్క్వేర్, ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేద్దాం. 9 స్క్వేర్ అంటే ఇంతకుముందు మనం వాల్యూస్ చూసాం కదా, 9 స్క్వేర్కి ఏముంది 81, 9 ఇంటూ 2 2 ఇంటూ 2 36, 2 స్క్వేర్కి 4. సో ఇంత పెద్ద వాల్యూ ఇచ్చినప్పుడు మనం ఈ ఫస్ట్ దాని స్క్వేరు సెకండ్ నెంబర్, మిడిల్ దాన్ని మల్టిప్లై చేయగా వచ్చే ఫస్ట్ నెంబర్ని ప్లస్ చేయాలి. సో 84 64, ఆన్సర్ ఇస్ 84 64. 32 స్క్వేర్ ఈక్వల్స్ టు 84 64.
ఇప్పుడు మల్టిప్లికేషన్‌ని ఒక బిగ్ వాల్యూ ఇచ్చిండనుకోండి, దాన్ని ఈజీగా మల్టిప్లై చేయాలంటే మనం ఈరోజు ఎలా తెలుసుకుందాం చూద్దాం. 23కి 0 యాడ్ చేసుకోండి. 230లో హాఫ్ ఎంత? 150. సో వీటిని ప్లస్ చేద్దాం. 4, 3 వచ్చిందా వాల్యూ ఇది? సో సింపుల్. కొంచెం మనం ఆలోచిస్తే ఈజీగా ఉంటుంది. అలాగే ఇంకొకటి చూద్దాం. సేమ్ వాల్యూ ఈ నెంబర్ ఎనాలజీలో కొన్ని క్వశ్చన్స్ మనం ఈరోజు సాల్వ్ చేద్దామా? నేను వర్డ్ ఎనాలజీలోనే చెప్పాను. ఫస్ట్ మనం దేన్ని బేస్ చేసుకొని ఆన్సర్ ఇచ్చిండు, సో మనం దాన్ని బేస్ చేసుకొని సెకండ్ దానికి మనం ఆన్సర్ రాబట్టాలి. సో ఫస్ట్ దాంట్లో ఏమి ఇచ్చిండు? 5, 25. 5 + 5 ఏమవుతుంది? 10 అవుతుంది. సో ఆ మెథడ్ కాదు. నెక్స్ట్ మెథడ్ ఏంటి? 5 × 5. సో 5 × 5 ఏంటి? 5 స్క్వేర్ మనం స్క్వేర్స్లో తీసుకున్నాం. 25 కదా, నేర్చుకున్నాం స్క్వేర్స్లో. 5 × 5 25. సో అలాగే 9 × 9 ఏంటి? 9 స్క్వేర్ అని మనం స్క్వేర్స్లోనే మనం గుర్తుంచుకోవాలని కొన్ని టాపిక్స్ మనం ఇచ్చాం కదా, దాంట్లోనే ఉన్నది. సో 9 స్క్వేర్ ఏంటి? 81. సో ఆన్సర్ ఈస్ 81. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? దీంట్లో మనకి ఏమి ఇచ్చిండు? 46, 69. సో 46ని ప్లస్ చేస్తే 92 వస్తుంది. సో 69 రాదు. అలాగే మల్టిప్లై చేస్తే కూడా రాదు, ఇంకా బిగ్ వాల్యూ వచ్చేస్తుంది, ఇంత రాదు. సో దీంట్లో ఏమి ఇచ్చిండు? బై 2 చేద్దాం. బై 2 చేద్దాము. బై 2 చేస్తే ఎంత వస్తుంది? 23. ఈ 46ని 23 ప్లస్ చేసి చూద్దాం. సో 69. 52ని కూడా అలాగే బై 2 చేద్దాం. బై 2 చేసి చూద్దాం. 26. 52 ప్లస్ 26 ఎంత? 78. సో 78 ఈ ఆన్సర్స్లో ఉందా చూద్దాం. ఓకే, ఉంది. 78. ఆన్సర్ ఈస్ 78. ఇంకొక క్వశ్చన్ చూద్దామా? 16, 32, 42, 84, 15, 30. సో దీంట్లో ఏం బేస్ చేసుకొని ఉంది? లాజిక్ ఫైండ్ అవుట్ చేద్దాం. 16, 32 అంటే 16ని ఇంటూ చేస్తే 16 × 2 32 వచ్చింది. 42ని ఇంటూ చేస్తే 84 వచ్చింది. సో 15ని ఇంటూ చేస్తే 30 వచ్చింది. సో ఈ లాజిక్లో ఈ మనకిచ్చిన ఈ ఏది సూట్ అయిందో చూద్దాం. 32, 48. నో. 62ని 2తో మల్టిప్లై చేస్తే 78 వస్తుందా? నో.
35ని 2తో మల్టిప్లై చేస్తే 72 వస్తుందా? నో. సో 34ని 2తో మల్టిప్లై చేస్తే వస్తుంది 68. సో ఆన్సర్ ఈస్ 4. ఇలా ప్రతి దాంట్లో కొన్ని లాజిక్స్ ఉంటాయి. వాటిని మనం ఐడెంటిఫై చేసి నెక్స్ట్ దానికి రిలేటెడ్గా చూసుకొని అలా మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓకేనా ఫ్రెండ్స్? దీనికి మీరే కనుక్కొని దీంట్లో ఏ లాజిక్ ఉంది, ఏ లాజిక్ వల్ల ఈ ఆన్సర్ వచ్చింది, దీనికి ఎలా తీసుకోవాలి ఆన్సర్, మనం ఎలా రాబట్టాలో మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.